గుంటూరులో నిర్వహించిన వంటల పోటీలు ఉత్సాహంగా సాగాయి. హిందూ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటల పోటీలలో మహిళలు ఎంతో ఉల్లాసంగా పాల్గొని అనేక రకాల వంటలు తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. అనంతరం పోటీల్లోని విజేతలకు బహుమతులను అందజేశారు. నిరంతరం ఇలాంటి పోటీలు నిర్వహించడం ద్వారా మహిళల్లో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని ఈ సందర్భంగా అతిథులు వెల్లడించారు. జై వాసవి అందరికీ నమస్తే. నేను గ్రంథి ధనలక్ష్మి, శ్రీ అన్నపూర్ణ అన్న సంతర్పణ సేవా సమితి ఫౌండర్ చైర్మన్ని. అలాగే వివిధ ఆర్గనైజేషన్లో మెయిన్ పొజిషన్లో ఉన్నాను. అలాగే ఇట్లాంటి సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ నేను చాలా చేస్తూ ఉంటాను. ఇది 3వ సంవత్సరం అండి మన గుంటూరులో హిందూ పేపర్ వాళ్ళు కండక్ట్ చేసేది. అవర్ స్టేట్ అవర్ టేస్ట్ అనే ప్రోగ్రామ్ ఈరోజు మన మహిళలు, గుంటూరు మహిళలు సత్తా చాటారండి. చాలా చాలా మంచి మంచి వంటలు చేసుకొని వచ్చి, రుచికరంగా చేసుకొని వచ్చి చాలా బాగా పార్టిసిపేషన్ చేశారండి. అందరికీ కూడా మా ధన్యవాదములు ముందు. అలాగే మునుముందు జరిగే వాటిల్లో కూడా పార్టిసిపేషన్ చేయాలని, మరి ఈ సంవత్సరం మా గుంటూరు వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాను. గుంటూరు ముచ్చి ఘాటు చూపించి మరి మన మహిళలు ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హిందూ పేపర్ వాళ్ళకి ముందుగా మా ధన్యవాదములు. థ్యాంక్ యూ. పన్నీర్ బటర్ మసాలా చేశాను. అసలు ఇలా ఆపర్చునిటీస్ ఇవ్వడం నిజంగా లేడీస్కి చాలా గ్రేట్. వాళ్ళకి కొత్త ఉత్తేజం ఉంటుందన్నమాట. ఇలా చేయిస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి కూడా కొత్త కొత్త వెరైటీలు చేయాలని, ఇలా వచ్చి అందరి దగ్గర టేస్ట్ చూస్తుంటే ఈ కొత్త కొత్త వెరైటీలు కూడా తెలుస్తుంది అనమాట. ఇలా పిల్లలకి పెట్టడానికి కానీ స్నాక్స్కి కానీ చేస్తే ఏంటంటే హెల్తీగా అన్నీ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటాయి. హెల్తీ మసాలాలు కానీ ఎక్కువ వేయకుండా ఫ్రెష్ వెజిటేబుల్స్తో చేస్తాం. బయట అంటే ఎలా పడితే అలా చేస్తుంటారు కదండి. పిల్లలకి హెల్తీగా అంటే మాత్రం ఇంట్లో చేసినవే మంచిది అనమాట. రాగులు అంటే, జొన్నలు అంటే. ఇది సెకండ్ టైము నేను పార్టిసిపేట్ చేయడంలో. నేను బియ్యపిండి తపాలా చెక్కలు చేశాను. చాలా బాగున్నాయని చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధనలక్ష్మి గారికి, హిందూ పేపర్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు.